ఎర్లీ మార్నింగే రెయిన్ అయితే స్టార్ట్ అయిందనమాట, వర్షం. ఇక్కడ నుంచి మనం మిర్జాపూర్ పోర్టుకి అయితే వెళ్ళాలా. మనం వెళ్ళేటప్పుడు చిన్న యాక్సిడెంట్ అనమాట. రోడ్డు దాటుతుంటే కార్ రోడ్డు గుద్దినాడు. రోడ్డు దాటేటప్పుడు చూసుకొని దాటండి, అవుతుకు కానీ ఇతుకు కానీ. కార్ రోడే మళ్ళీ ఎక్కించుకొని తీసుకొని వస్తాడు అనమాట హాస్పిటల్కి. అక్కడ చూడండి, అదే కార్ అనమాట గుద్దినేది. ఇక్కడ చూడండి ఫుల్ వర్షం అనమాట. మిర్జాపూర్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట మనం ఇక్కడికి. మనకి మిర్జాపూర్ నుంచి 12 కిలోమీటర్లు ఉంటుంది. మిర్జాపూర్ నుంచి మనకు బస్సులు కానీ లేకుంటే ఆటోలు కానీ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. నవాబ్ సుల్తాన్లలో ఒక రాణి అనమాట ఈ కోటను కట్టించింది. ఈ కోటను 2 రాజ్యాల వారు పరిపాలించినారనమాట. 2 రాణులు అనమాట పరిపాలించేది. 1200వ శతాబ్దంలో మొదలుపెట్టి 1608లో అయిపోయింది అనమాట. అంటే ఈ కోటను కట్టడానికి 408 సంవత్సరాలు పట్టింది ఈ కోటను నిర్మించడానికి. ఈ కోటను చూడాలంటే వర్షాకాలంలోనే చూడాలన్నమాట, ఎందుకంటే మొత్తం పచ్చదనంతో ఉంటుంది. ఎండలకాలం అయితే మొత్తం ఎండిపోయిన గడ్డితో ఉంటుంది అనమాట. 10 ఎకరాలలో ఈ కోటను నిర్మించినారనమాట 2 రాజ్యాల వారు. ఈ కోటలో ఏమి అమ్మేవారో మీకు తెలుసా? ఈ కోటను ఎంతమంది నిర్మించారో మీకు తెలుసా? ఏమంటే మనం 2 రాజ్యాల వారే అని అనుకుంటాం అనమాట. పోర్చుగీసులు, మరాఠా, బ్రిటిష్ వాళ్ళు, మొఘల్ సామ్రాజ్యం వాళ్ళందరూ పరిపాలించినారన్నమాట ఈ కోటను వచ్చేసి. ఈ కోట అఘనాసి నది చుట్టూరుగా ఉండేదన్నమాట ఒకప్పుడు. ఎందుకంటే మనకి ఎంట్రెన్సింగ్లో వచ్చిన పైకి చుట్టూ నది ప్రవహిస్తున్నది. ఏమంటే ఇప్పుడైతే లేదనమాట, అక్కడ మూసేసినారు. అందువల్ల నీళ్ళు అనేది రావడం లేదు లోపలికి. ఈ కోటను దాటుకొని పోవాలంటే ఎంట్రెన్సింగ్ ద్వారానే బయటికి వెళ్ళిపోవాలన్నమాట. చుట్టూరుగా ఎక్కడ పోయేకైతే ఆస్కారం అయితే లేదు. లోపలికి రావడానికి అయితే టికెట్ కానీ ఏమీ కానీ అవసరం లేదు, ఒక వచ్చి చూసిపోవచ్చు అనమాట. ఇది చుట్టూ లొకేషన్ అనమాట, కోట చుట్టూ. ఇది కోట లోపల అనమాట. ఇక్కడ చూడండి మొత్తం గడ్డి ఎట్లుందో, దాని కింద ఏంటి ఉండేట్టుగా అని తెలియదు అనమాట. ఇది గవర్నమెంట్ కింద పోయినా కానీ గవర్నమెంట్ అయితే పట్టించుకోవడం లేదు. ఎందుకంటే వర్షాకాలం వచ్చి ఇక్కడ చూడండి కోట పైన నీళ్ళు ఆగడం, ఇది పరిస్థితి. ఎందుకంటే ఏంటి ఇప్పుడు చలికాలం కాబట్టి చల్లగా ఏంటో పనుకుంటాయి. దాని కింద ఏమైనా ఉంటాయి కానీ ఎవరికి తెలుసు, ఎవరికి తెలియదు. నా అవతారం చూడండి, ఒక పక్క వర్షం పడుతుంటే చెల్లు పట్టుకొని ఆ చెల్లు వానలో నానుతున్నా కానీ అట్లా పట్టుకొని వీడియో తీసిన అనమాట. వర్షం పడినా పడకుండా వీడియో అయితే కంపల్సరీ తీసుకోవాలి, ఎందుకంటే మనం మళ్ళీ అక్కడ ఎప్పుడు పోతాం ఏం మనకైతే తెలియదు అనమాట. ఇక్కడ వచ్చేసి సన్సెట్ పాయింట్ అనమాట. అది ఎర్లీ మార్నింగ్ వచ్చిందంటే మనకు సన్సెట్ బాగా అనిపిస్తుంది, ఎందుకంటే కోట పైన ఉన్నాం కాబట్టి మనం. వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అన్నమాట. ప్లేస్ వచ్చేసి వ్యూ పాయింట్ చూడండి, ఇది సన్సెట్ వ్యూ పాయింట్ అనమాట. ఎర్లీ మార్నింగ్ వచ్చిందంటే సన్సెట్ బాగా అనిపిస్తుంది అంట. ఎందుకంటే మనం పొద్దున్నే రాలేము కాబట్టి ఈ టైంలో తీసుకొని పోవాల్సిందే. ఇక్కడ చూడండి మీకు అక్కడక్కడ వాటర్ అనిపిస్తుంది కదా, అదల్లా నది అనమాట. ఇక్కడ చూడండి ఇటుకు వచ్చే లోపల ఫుల్ రెయిన్, వర్షం స్టార్ట్ అయింది అనమాట. ఇందాక లేదు, వర్షం అయితే తగ్గింది. వేప చెట్టు అనమాట, వేప చెట్టు కింద దేవతలు అయితే ఉన్నారన్నమాట. అక్కడ మళ్ళీ నందీశ్వరుడు అని ఉన్నాడు. ఇక్కడ నందీశ్వరుడు అనమాట. ఇక్కడ ఫోటోలు తీయక ఆస్కారం లేదనమాట. ఇక్కడ చూడండి కొందరు గొడుగులు పెట్టుకొని ఫోటోలు దిగుతున్నారు. ఇదెల్లా మొత్తం కోటనే అనమాట. ఇదెల్లా మొత్తం 10 ఎకరాల్లో కట్టించినారు అనమాట కోట వచ్చేసి. ఇది వేప చెట్టు ఇక్కడ ఉన్నది. కానీ ఇక్కడ అనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి బాయ్ అనమాట. ఏమంటే ఇప్పుడు మూసేసినారు. ఇట్లాంటి బాయిలు 2 ఉన్నాయన్నమాట. ఇది బాయి లోపలికి పోవడానికి అనమాట, మెట్లు బాయిలోకి పోవడానికి. ఏమంటే మొత్తం క్లోజ్ చేసినారు. అది కింద గేట్ చూడండి, మీకు అక్కడ నుంచి చూస్తే మొత్తం వాటర్ అనిపిస్తాయి. అక్కడ ఇది చూడండి జాలి వేసినారు అన్నమాట. అంతా చాలా లోతుంది ఇది బావి వచ్చేసి.
దీనిలో నీళ్ళు అయితే ఉన్నాయన్నమాట బావిలో. ఏమంటే మీకు కనిపించాయి నాకైతే తెలియదు, కానీ దీనిలో నీళ్ళు అయితే దండి ఉన్నాయి. ఇది వచ్చేసి లోపల కోట లోపల గదులు అనమాట. చాలా పెద్ద గదులు ఉన్నాయంటే, ఏమంటే లోపలికైతే ఎవరిని పోనీయడం లేదు, అలా కానీ లేదనమాట. ఏమంటే ఇట్లా గడ్డి ఉండడం వల్ల అవి ఎక్కడున్నా ఏం కథ అనేది కానీ ఎవరికైతే తెలియదు అనమాట. ఏమంటే దాని చుట్టూ కంచె మాదిరి వేసినారు కాబట్టి గుర్తుపట్టవచ్చు. కాలు పెట్టినా కానీ లోపలికైతే పోదు, అది ఒకటి సేఫ్టీ అనమాట. ఇవి వచ్చేసి బుర్జులు అనమాట. ఇట్లా బుర్జులు 3, 4 ఉన్నాయి, పెద్ద బుర్జులు అనమాట ఇవి. ఇక్కడ చూడండి, ఇక్కడ లాస్ట్లో అనిపిస్తుంది అది కానీ బాయ్ అనమాట. 2 బాయిలు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇది ఇక్కడ చూడండి, ఇది కానీ మొత్తం కోట విస్తీర్ణం అనమాట. ఇదల్లా మొత్తం 10 ఎకరాలు అన్నాం కదా, 10 ఎకరాల్లో ఉంది. లోపలైతే గదులు ఉన్నాయంట, కానీ లోపలికైతే ఎవరినైతే అలా అయితే చేయనీయడం లేదు. అండర్ గ్రౌండ్ మూసేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఏమో అని తెలియదు. ఏమంటే వాళ్ళు కానీ ఇప్పుడు వెళ్తున్నారో లేనో అని తెలియదు అనమాట. లోపల అయితే మొత్తం చీకటిగానే ఉంది. ఆ మెట్ల దగ్గర చూస్తేనే మనకు భయం అవుతుంది అనమాట, అంత భయంకరంగా ఉంది లోపలైతే. ఇది కానీ బాయ్ అనమాట. దీనిలో ఏమైనా కనిపిస్తే కనిపించవచ్చు వాటర్, లేకుంటే మనకైతే కనపడదు. నాకైతే అక్కడ కనిపించినాయి అనమాట. ఈ కోటను మీరు చేరుకోవాలంటే మురుడేశ్వర్ నుంచి 56 కిలోమీటర్లు, హోనావర్ నుంచి 31 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. బస్సుల సౌకర్యం కానీ ఉంటుంది. రోడ్డు మీద దిగి అక్కడ నుంచి మనం నడుచుకుంటూ రావాలన్నమాట. రోడ్డు మీద నుంచి మనకు 1/2 కిలోమీటర్ అటు ఉంటుంది, ఈజీగా నడుచుకుంటూ రావచ్చు కోట దగ్గరికి అయితే. మనకు స్వతంత్రం రాకముందు ఈ కోటనైతే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినారన్నమాట. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ నుంచి అనమాట కింద నుంచి పైకి వచ్చినది. వీళ్ళు ఇక్కడ పైకి వస్తున్నారు కదా, మామూలుగా అంటే అలానే రావాలన్నమాట. ఇది ఎంట్రెన్సింగ్ ద్వారం అనమాట కోటలోకి. ఏమంటే మనం కోట అవతల నుంచి వచ్చినాం. ఇక్కడ బుర్జులు చూడండి, 2 బుర్జులు అనమాట, పెద్ద బుర్జులు. ఇక్కడ బుర్జు ఉంది కదా, ఈ బుర్జుని వచ్చేసి క్లాక్ టవర్ అంటారు అనమాట. క్లాక్ టవర్ లేదా జెండా ఎగరవేసే టవర్ అంటారు. ఇది వచ్చేసి కోట లోపలికి అనమాట. ఏమంటే లోపలికి పోయేకైతే ఆస్కారం అయితే లేదనమాట. మొత్తం క్లోజ్ చేసేసినారు, మొత్తం తాళాలు వేసినారు. ఏమంటే మళ్ళీ లోపలైతే 2 దారులు ఉన్నాయి, అవతల ఒకటి ఇతల ఒకటి ఉందన్నమాట. దారి వచ్చేసి అది ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక దారి, ఇక్కడ ఒక దారి ఉంది. ఏమంటే మొత్తం క్లోజ్ చేసినారు. ఇంతవరకు వాళ్ళు కానీ పోయినారో లేదా మనకైతే తెలియదు అనమాట. కోట లోపలైతే ఎప్పటికే కానీ మూసేయకూడదు అబ్బాయి, ఎందుకంటే ఇట్లాంటి టూరిస్ట్ ప్లేసెస్ వస్తుంటారు కాబట్టి కంపల్సరీ వాళ్ళకి చూపించాల కోటలో ఏముంది ఏం కథ అనేది. ఏమంటే మనం బయట ఒకటి చూసి బొమ్మ అటుకు వచ్చినాం ఇటుకు వచ్చినాం అని చెప్పుకునేది కాదు. ఈ కోట లోపల పోతే ఇన్ని రాజ్యాల వాళ్ళు ఎలా పరిపాలించినారు, ఏం కథ, ఇంత పెద్ద సామ్రాజ్యం ఎట్లా కట్టినారు, ఏం కథ అనేది కానీ వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట. మనం లోపల పోయి చూసి, ఒక పైనుంచి చూసి మనం చూసి వచ్చినాం అబ్బా అనుకుంటే ఏది కాదనమాట. ఏమంటే గవర్నమెంట్ వాళ్ళు అదొకటి పట్టించుకుంటే వాళ్ళు బాగుంటుంది. ఇంతమంది రాజులు ఈ కోటను ఎందుకు పరిపాలించినారు, ఏం కథ అనేది వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట లోపల అంతా చూస్తే. ఎందుకంటే అప్పట్లో రాజులు కట్టినారంటే ఎంతో వైభవంతో కట్టింటారు అన్నమాట ఆ కోటని. లోపల ఏమున్నాయి ఏం కథ అనేది మొత్తం క్లియర్గా ఉంటుంది. ఈ కోటని ఇంత అద్భుతంగా ఎందుకు కట్టినారు, ఏం కథ అనేది. విజయనగర రాజులో 2వ రాణి అన్నా కదా, ఆ రాణి పేరు వచ్చేసి మహామండేశ్వర రాణి అనమాట. ఇది లోపలికి మెట్ల మార్గం అనమాట. ఏమంటే ఇక్కడ క్లోజ్ చేసేసినారు, మొత్తం చుట్టూరా దిగకుండా కట్టినారన్నమాట. అక్కడ అంతా లోపలికి దిగాక అవసరం అయితే లేదన్నమాట. 2000 సంవత్సరంలో గవర్నమెంట్ అధికంలోకి వచ్చిందనమాట ఈ కోట వచ్చేసి. అప్పుడు తవ్వకాలలో వచ్చేసి పిరంగులు అవన్నీ దొరికినాయి అనమాట. అవి కానీ ఇప్పటి వరకు ఎక్కడున్నాయనే తెలియదు.
ఉండింటే ఈ కోటలోనే ఉండిండొచ్చు అనమాట. మేము ఈరోజు స్టే చేసేది అయితే దీనిలోనే అనమాట. ఇది ఎక్కడుందంటే సముద్రం పక్కన అనమాట. బడా బీచ్ అంటారు. బడా బీచ్ పక్కన అనమాట స్టే చేసేది నైట్ మొత్తం. ఏమంటే ఇప్పుడు వర్షం అయితే పడుతుంది అనమాట. చిన్నగా రాలుతున్నాయి చినుకులు వచ్చేసి. మీకు నెక్స్ట్ వీడియో వచ్చేసి సెకండ్ పార్ట్లో చూపిస్తాను ఫుల్ వీడియో. నా వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ కానీ చేసుకోండి. ఫుల్ వీడియో నీకు సెకండ్ పార్ట్లో చూపిస్తాను.